అన్ని రంగాల్లో రాణించాలని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయబాబు పేర్కొన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మాగుంట లేఅవుట్లో ఉన్న జనసేన నగర పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి షేక్ అలియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుజయబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు జనసేన ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్, కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చప్పిడి శ్రీనివాసులరెడ్డి, గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మోహన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజయబాబు మాట్లాడుతూ నేటి సమాజంలో ఇప్పటికీ మహిళల పట్ల అసమానతలు, అణచివేత కొనసాగుతుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయాల్లో సరైన భాగస్వామ్యం అనేది తప్పనిసరి అన్నారు. ఈ సందర్భంగా భారీ కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ముఖ్య అతిథులు మహిళలను సన్మానించి వారికి చీరలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు హైమా, హసీనా, మల్లిక, సందని, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. ఒక చెల్లిగా, ఒక తోబుట్టుగా, ఒక అర్ధాంగిగా, ఒక కూతురుగా మన జీవితాల్లో ఒక దిశానిర్దేశం చూపించగలిగే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వారు మహిళలు. వాళ్ళని ఖచ్చితంగా మనం సగౌరవపరచుకోవాలి. అదేవిధంగా ఈరోజు కుటుంబ పోషణని ఒక పక్క చూసుకుంటూ కుటుంబ అవసరాలు తీర్చి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నమ్మి ఈరోజు కుటుంబాలని సైతం కొంచెం పక్కన పెట్టుకొని పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి వీర నారికి నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానమ్మా. ఎందుకంటే మేము మగవాళ్ళం ఎన్ని చేసుకొని బయటకు వచ్చి రాజకీయాలు చేసినా ఆడవారిగా మీరు ధైర్యంగా ముందరకు వచ్చి నిలబడడం నిజంగా ప్రశంసనీయం. మీలాంటి వారి మహిళల ఆశీస్సులంతా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే శ్రీ నాదెళ్ల మనోహర్ గారికి, అదేవిధంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కొనిదెల నాగబాబు గారికి, అదేవిధంగా మన జిల్లా పరిశీలకులు అజయ్ గారికి, అదేవిధంగా మన అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తారో రారో అని తెలిసినప్పటికీ అయినా కానీ ఎంతో ధైర్య సాహసాలతో ఆమె ఇప్పటికీ అంతరిక్షంలోనే ఉన్నారు. ఆమె అదేవిధంగా బాలలత మేడం గారు, ఆమె ఐఏఎస్ ఆఫీసర్గా కాళ్ళు చేతులు పని చేయకపోయినా ఒక కృషి పట్టుదలతో మహిళలు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి బాలలత మేడం గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ప్రతి ఒక్క మహిళకు ఇప్పుడు స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. పురుషుడు మహిళకి వెనుకుంటే ఆ మహిళ ప్రపంచాన్నైనా జయిస్తుందన్న ఉదాహరణ అందరికీ తెలిసిందే. అదేవిధంగా ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళ ఒక అమ్మగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక తల్లిగా ఎన్నో రూపాలు మలుచుకుంటూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దయచేసి మహిళలను గౌరవించడం నేర్చుకోండి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.